ఆపరేషన్ ఆకర్ష్ పైన కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక అన్నిటికీ వ్యూహాలకు సంబంధించి సునీల్ కనుగోలు అండ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మొత్తంగా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే విధంగా కొన్ని ఏదైతే ప్లాన్లను కూడా రూపొందించిన నేపథ్యం కావచ్చు, ఇప్పటికీ అవి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంటేషన్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న ఏదైతే గతంలో మాజీ మంత్రి శాసనసభ స్పీకర్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆ ముగ్గురు పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా 6 ఎమ్మెల్యేలకు సంబంధించి చేరేందుకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా కూడా పార్టీ చేరిక పైన కూడా వాళ్ళు మంతనాలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలహీనంగా ఉన్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ పూర్తిగా వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల లోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కావచ్చు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి. ఇక స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం ఉన్నది. దీంట్లో భాగంగానే టార్గెట్ టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాంట్లో హైదరాబాద్ని స్పెషల్గా ఫోకస్ చేసిన నేపథ్యం వీటన్నిటికి కూడా ఏదైతే దానం నాగేందర్ సంబంధించి ఎమ్మెల్యేగా ఆయన దీని అన్నిటికీ కూడా కీ రోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దానం నాగేందర్ సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటున్నారు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వాళ్ళతో పూర్తిగా రోజు టచ్లో ఉంటున్న నేపథ్యం కావచ్చు. కొంతమందికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్తో కూడా టచ్లోకి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. స్వయంగా పార్టీకిలో భవిష్యత్తు లేదు, పార్టీ వీడతామని చెప్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా దానం నాగేందర్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానమైన కీ రోల్ దానం నాగేందర్ ఏదైతే హైదరాబాద్ ఎమ్మెల్యే చేరిక పైన కూడా ఆయన కీ రోల్ పోషిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయనకు కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి కూడా ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. పార్టీలో టికెట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కూడా చేరికల అంశం పైన కూడా దానం నాగేందర్ స్పెషల్ ఫోకస్ చేశారు కాబట్టి హైదరాబాద్ పైన కూడా తన భుజాన వేసుకునే నేపథ్యం కావచ్చు. ఆయన కూడా పార్టీలో మరికొన్ని రోజుల్లో కూడా కీలకమైన పదవిని కట్టబెట్టాలనుకుని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ చేరికల పైన కూడా నిమగ్నమైనట్టుగా